హాయ్ హలో అండి, మరి కొత్తలాతో మీ ముందుకు వచ్చేసాము. అందరికీ వందనాలు, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు సండే కాబట్టి మేము సండేకి చర్చికి రెడీ అయ్యి వెళ్తున్నాం. ప్రస్తుతం అయితే మరి చర్చి నుంచి మక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము. లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి, మాతో వచ్చేయండి లాగ్లోకి. ఇండిపెండెంట్ గా కాదు, యునైటెడ్ గా మేము పనిచేయాలి. కాబట్టి మా ప్రభు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఐక్యతతో పనిచేశారు. మేము కూడా కుటుంబంగా ఐక్యతతో పనిచేయాలి. అలాగే మా సంఘంలో కూడా అలాంటి ఐక్యత, డబ్బు అనే దానికి ప్రాముఖ్యం కాకుండా ప్రేమ, విలువ, గౌరవం అనే వాటికి ప్రాధాన్యతనిస్తూ మేము ముందుకు వెళ్లే వాళ్ళగా సహాయం చేయమని ప్రియాంక కుటుంబాన్ని నా తరపున బలహీనతను సంపూర్ణంగా తుడిచివేసి నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో చక్కని ఆరోగ్యాన్ని బిడ్డ కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. తన భర్తను, తన పిల్లల్ని కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే నా తండ్రి మరి మెన్స్ మీట్ గురించి చెప్పినటువంటి సతీష్ చక్కని ఒక పాత్రగా మెన్స్ చక్కగా అందరూ కలిసి ఒకరికొకరు వాక్యాన్ని షేర్ చేసుకుంటూ బలపరుచుకుంటూ తండ్రి సంఘములో సమర్థులుగా బిడ్డల్ని ఉంచండి. జాగ్రత్తగా ఆలకించండి. యేసయ్య భూలోకానికి వచ్చిన తర్వాత చేసే ప్రార్థన ఏంటంటే, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొక్క ఏ మహిమ నాకుండెనో ఆ మహిమతో మరలా నన్ను చేయి అంటే ఇప్పుడు ఏం చేశాను? ఆ మహిమని విడిచిపెట్టేశాను. ఇప్పుడు ఆ మహిమను వదిలేసి ఈ రోజు ఒక నార్మల్ వ్యక్తి కంటే ఘోరమైన వ్యక్తిగా ఈ రోజు నేనున్నాను. నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్. నేను తిరిగి వస్తున్నాను. ఇప్పుడు ఏ మహిమను నేను పరలోక రాజ్యంలో ముందు కలిగి ఉన్నాను, తండ్రి ఆ మహిమతో నన్ను అంటే ఆ మహిమను నీ కోసం నా కోసం ఎంత మహిమది. ఆ మహిమ జస్ట్ థింక్ అబౌట్ ద పేమెంట్ దట్ హీ హ్యాడ్ పెయిడ్. జస్ట్ థింక్ అబౌట్ ద పేమెంట్. నీ కోసం నా కోసం ఆయన విమోచన క్రయధనంగా నిన్ను విమోచించటానికి, విడిపించటానికి ఆయన చెల్లించిన ఖరీదుగా తన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాడు. వెండి, బంగారము అనే ఈ భూమి మీద వెలగల వాటిని నిన్ను విమోచించలేదు, కానీ విలువ కట్టలే ఆయన రక్తంతోనే నిన్ను విమోచించాడు. మీరు వెల పెట్టి కొనబడ్డారు. మీరు వెల పెట్టి కొనబడ్డారు. ఎస్ లార్డ్, ఈరోజు కంప్లీట్ గా కొనబడిన నేను నీ దగ్గరకు వస్తున్నాను. నీ జీవితంలోకి వస్తున్నాను. నీ మందిరంలోకి వస్తున్నాను. నీ పనిలోకి వస్తున్నాను. ప్రభువా, ఇంకెంతకాలం నేను దూరంగా ఉంటాను? ఇంకెంతకాలం స్వార్థపరుడిగా ఉంటాను? ఈ సమర్పణ అర్థమైన తర్వాత కూడా దొంగగా ఎలా బ్రతుకుతాను? ఆ యేసు నటించలేదు. Her eyes are swollen as she tries to hold her tears back. ఏ కారు కావాలి? అది బ్లాక్ బ్లాక్ కూడా ఉంది. వైట్ వైట్ కొబ్బరి బోండాలు కావాలా? ప్రస్తుతం చర్చి నుంచి మక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ప్రస్తుతం కొంతసేపు రిలాక్స్ అయ్యి ఇదిగోండి ఐసులతో ఎంజాయ్ చేస్తున్నాము ఈ సమ్మరు.
బెంగళూరులో ఎండలు అయితే చాలా అదిరిపోతూ ఉన్నాయి. ఈ సండే మా ఆటలు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయో. రెండు ఇవి రెండు అంతే. అదొకటి పట్టుకో ఇప్పుడు 3 ఇది తీసుకో. అవును కుప్పనే 3 తర్వాత కుప్పనే అది కాదు అక్కడే ఉన్నాడు. ఇట్లాగా కుప్ప ఇది ఇట్లా వేసి అట్లా. అవునా ఎవరెవరు నేనే చెప్తానని చెప్పింది భాగ్య. అవునవునులేండి ప్రయాణం అనుకోలేదుగా. నేను మా ప్రయాణంలో తిననని కూర్చున్నా రెడీ అయ్యి. తగలేదు పోయింది అయిపోయా అవుట్. అమ్మా తగలకూడదు మళ్ళా వేయండి. సండే లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇక కొంచెంసేపు ఆటలు అయితే ఆడాము, తర్వాత ప్రిపేర్ చేసుకొని లంచ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే భోంచేస్తున్నాం అనమాట. బ్రహ్మాండంగా వైట్ రైస్ అండ్ చికెన్ గ్రేవీగా చక్కగా చేసింది పెద్దక్క. ఇంకా ఫుల్ వేడిగా తింటూ ఎంజాయ్ చేసామన్నమాట లంచ్ అయితే. ఎంత ఎండాకాలం అయినా చలికాలం అయినా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, వేడి అన్నము కర్రీ వేసుకొని తింటే ఆ రుచే వేరే ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది అనుకోండి. ఇప్పుడైతే మేము చక్కగా కొంచెం ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాను నేనైతే. ఉల్లిపాయ ముక్క అండ్ ఉసిరికాయ పచ్చడి. ప్రస్తుతం అయితే ఉసిరికాయ పచ్చడి టేస్ట్ చేద్దాం. టీవీ చూస్తూ అందరం కూర్చొని అలాగా మాట్లాడుకుంటూ భోంచేస్తుంటే ఎంత సరదాగా ఉంటుందో కదా. ఇదిగోండి ఉసిరికాయ ఒక ముద్ద తింటున్నాను వేడి అన్నంలో, అదిరిపోయింది. ఉసిరికాయ హెల్త్కి కూడా చాలా మంచిది. యాక్చువల్లీ మా చెల్లెలు సులోచన తీసుకొచ్చింది అనమాట ఊరి నుంచి, గిద్దలూరు నుంచి మొన్న వచ్చినప్పుడు. అది టేస్ట్ చేస్తున్నాను. అది నాకైతే దాంతోనే చాలా మొత్తం తినేయాలనిపించింది. ఇప్పుడు లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అసలు ఆట మొదలైందండి. ఇంక ఇక్కడి నుంచి మా ఆట చూడండి సూపర్గా ఉంటుంది. ఎంత 4 అందరూ పడ్డాయి అబ్బా. ఎక్కువ ఉంటే పడవు. ఎంత 5 ఎంత దోయం 2 కదా. సుజనకు 2 పడింది. 3 అక్క సుజనకు 2 పడింది. అయితే గట్ట కివతలు పెట్టి దోయము 5 2 అందుకని నేను 3కి పెట్టా. 5కి అంతే కదా, దోయానికి 2కి. అవును 2 3 పడిందమ్మా. 5 4 అబ్బా ఎందుకో ఇప్పుడు పడ్డావే. 4 పడాలి ఇప్పుడు. అబ్బా దస్తా అంతే. ఇప్పుడు ఉంటుంది మనకి. ఇది పెడతానా? 3 నీకైతే 5 పడేది.
దోయం 5 పడితే చేస్తుంది ఇంకా 6 4 దోయం 4 పెట్టండి. ఇదేమో ఇది దాయం 4 అది పెట్టు 5 కింద 5 కింద ఎక్కడైనా 4 పెట్టండి. 2 కింద పెట్టు. ఇదా 3 కింద అదేలే 3 కింద వస్తుంది. 3 4 కదా 3 కదా 4 లేదు 4 నువ్వు కాదు అక్క కదా. 3 పడింది అందుకని అన్నది యువతల పెట్టు. సరేలే అయినా ఇప్పుడే వేసుకో చూసుకో. అదిగా 4 పెట్టండి 4 పెట్టండి. అదే అబ్బా చావదలే పడద్దా దీనికి 3 4 అన్నిటి పోతుంది. పడవులే గబుక్కునే ఆడవాడు. అది తిద్దామా? అదే 4 పెట్టాలి. ఇదా అది అది పెట్టు. ఎత్తుకోండి. ధైర్యమే సాహసం. 3 పడుతుంది నాకు తెలిసి. ఇప్పుడు చంపుడు ఉంది ఎంత పడుతుందో అమ్మ ఒక నిమిషం. దోయం కింద దాయం ఏంటి దోయం ఏంటి 4 అమ్మ కొంచెం బ్రతికిపోయాం కానీ 2 కింద పెట్టు. 5 లేదు 2 చచ్చిందిలే 2కి 5 ఉంది. 2కి 5 5 4 ఇది 4 కాక 5 ఉంది ఇంకా 5 ఒక 5కి. ఇప్పట్లో ఈ ఆట అయితే అయిపోయట్లేదండి. ఓకేనండి, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకి ఇంకా ఎన్నెన్నో రాబోతున్నాయి. అంతవరకు ఓకే, బాయ్ బాయ్.